ఇప్పుడు దాకా రామారావు అవగతి చెప్పాడు, రోజు అదే చెప్తుంటాడు. విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి కట్టింది ఒకటే ఒకటి, ఆయన ప్యాలెస్. రిషికొండ మీద ప్యాలెస్. ఆయన ప్యాలెస్ అంటే మాకు రాసిస్తారేమండి రఫీ గారు? ఆయన ప్యాలెస్ అయితే ప్రభుత్వం ప్యాలెస్ అండి, అది ప్రభుత్వానికి సంబంధించిన భవనం. మీరు ఆయన మాట్లాడినామండి, మీరు మధ్యలో రావద్దు. మధ్యలో మా మాట్లాడడం చాలా తగ్గదు, కాము కూర్చుంది. జస్ట్ వినండి. కాదండి, ఆయన వ్యక్తి మీ గురించి మీరు చెప్పుకున్నారు, మంచిదే కాదంటే ఆయన చెప్పేది వినండి. అంత మా స్థానం లేకపోతే పచ్చి బూతులు పచ్చి అబద్ధాలు చెప్తారు, ఎవరు చెప్పట్లేదు. కానివ్వండి. రైట్ రైట్ రఫీ గారు మాట్లాడారు. మాట్లాడాల అప్పుడే బూతులు అబద్ధాలు అంటున్నాడు. అంటే ఆ రకంగా ట్రైనింగ్ ఇచ్చారనమాట. ఏది మాట్లాడినా బూతులు అబద్ధాలు. ఒక్క రిషికొండ మీద 600 కోట్ల రూపాయలు కట్టి ఖర్చు పెట్టి ఆయన భార్య విలాసవంతంగా ఉండటం కోసం అది ఒక్కటి తప్పితే, ఒక్క ఇటుక ఏదైనా ఒక కంపెనీకి కానీ, ఒక ఫ్యాక్టరీకి కానీ, ఒక రోడ్డుకి కానీ చేసినటువంటి పాపాన 5 సంవత్సరాలు పోలా. నెంబర్ 1. నెంబర్ 2, భోగాపురం విమానాశ్రయం అవసరం లేదని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. విశాఖపట్నానికి 44 కిలోమీటర్లో ఒక విమానాశ్రయం ఇక్కడ ఉండగా ఇంకోటి అవసరం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం నారో యాటిక్ లెక్కలు చెప్తున్నాయి. అక్కడికి వెళ్ళి ఆ భోగాపురం రైతులతో ఏం చెప్పారంటే, నేను మీ తరఫున కోర్టులో కేసేస్తా, మీ దగ్గర తీసుకున్న భూములు తిరిగి మీకు ఇప్పిస్తా అని చెప్పి బహిరంగ సభలో చెప్పాడు. అయితే దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం వెంబడించి తిరిగి ఆయన వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ఆపేశాడు. అప్పటికే మేము 2500 ఎకరాలు తీసుకోవడం జరిగింది. అశోక్ గజపతిరాజు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా దాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకురావడం జరిగింది, ఆపేశాడు. ఎన్నికలకు ముందు తగుదనమ్మా అని చెప్పి కనీసం వంగి కొబ్బరికాయ కూడా కొట్టలేకుండా మళ్ళీ చేసిన పెళ్లికే చేసినట్టు ఒక స్టాండ్ ఒకటి తయారు చేసుకుని నిలబడి కొబ్బరికాయ కొట్టి రెండోసారి ఆయన ప్రారంభోత్సవం చేసి 500 ఎకరాలు దాంట్లో నుంచి లాగేశాడు. దానికోసం కేటాయించిన భూములు లాగేశాడు. ఇది విజయనగరం ప్రజలకు తెలుసు, విశాఖపట్నం ప్రజలకు తెలుసు. ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతా ఉన్నాయి కూడా. ఇవాళ గూగుల్ డేటా సెంటర్ ఎప్పుడు వచ్చిందండి? మొన్న గూగుల్ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వం